యా వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ప్రభాత వెలుగుకి సంబంధించిన వార్తాపత్రిక సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని మోదీ సూచన. స్నేహితుడుగా సహాయం చేసేందుకు నేను రెడీ. యుద్ధం విషయంలో మేము తటస్థంగా లేము. శాంతి వైపే దృఢంగా నిలబడినాం. ఉక్రెయిన్ పర్యటించిన ప్రధాని ఇక జెలెన్స్కీ అప్యాయంగా అలింగనం చేసుకున్న మోడీ అంటూ ఒక హెడ్లైన్ చూసిన. ఇక ఒక ఫ్రెండ్ మాదిరిగా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం సమయానికి వృధా చేయకుండా దిశలో పని చేయాలి అని అంటూ మోడీ అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కలిసిన సీఎం రేవంత్, ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక రూపాయలు టీ ఫైబర్ కు 1779 కోట్లు ఇవ్వండి. దీనికి భారత్ నెట్ ఉద్యమం పథకం వర్తింప చేయండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఇక కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతోనూ భేటీ. ఇక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆర్థిక సాయం చేయాలని, ఖేలో ఇండియా నిధులు పెంచాలని రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఇక టీ ఫైబర్ ప్రాజెక్టుకు 1779 కోట్లు లేని రుణం ఇవ్వాలని, వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విజ్ఞప్తి చేశారు. ఇక శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ప్రాజెక్టు గురించి వివరించారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామాల పంచాయతీకు, మండలాలకు, జిల్లాలకు కనెక్టివిటీ కల్పించడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 65,500 ప్రభుత్వ సంస్థలకు G2G గవర్నమెంట్ G2C ఈ యొక్క గవర్నమెంట్ సిటిజన్స్ కనెక్టివిటీ కల్పించాలని భావిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతంలో 63 లక్షల ఇండ్లకు, పట్టణ ప్రాంతంలో 30 లక్షల ఇండ్లకు నెలకు 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఇక ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని యోచిస్తున్నట్టు గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది ప్రతిపాదించారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేకపోయింది. ప్రస్తుతం దీనికి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక బీసీకే పిసిసి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. ఇక రేసులో మధు యాస్కి, మహేష్ కుమార్ గౌడ్ నేడో రేపు కొత్త అధ్యక్షుని ప్రకటన. మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ. ఇక ఖాళీగా ఉన్న 64 భర్తులే భర్తీస్. వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి ఛాన్స్. ఇక మరో 2 బెర్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలో సీఎం రేవంత్, బట్టి, ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. బీసీ వర్గానికి చెందిన పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై 2 రోజులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్ఛార్జి దీపా మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో కొత్త పిసిసి చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై చర్చలు జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిసిసి పదవి బీసీలకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు రాష్ట్ర నేతలు కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారని సమాచారం. ఇక ఛాన్స్ ఎవరికో బీసీ వర్గం నుంచి బీసీసీ అధ్యక్ష రేసులో ప్రధానంగా 2 నేతల పేర్లు ఉన్నాయి. పదవి కోసం పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాస్కి గౌడ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ వారిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధు యాస్కి విషయం రాహుల్ సానుకూలంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇక బట్టి ఉత్తమ్ ఎవరి వైపు మొగ్గు చూపారనేది క్లారిటీ లేకుండా మధు యాస్కి, ఇక మహేష్ కుమార్ గౌడ్లతో ఒకరిని పిసిసి పదవి నుంచి పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇక మధు యాస్కి గౌడ్ పోయిన ఎన్నికల్లో ఆయన ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్గా కీలకగా పాత్ర వహించారిన పోయిన ఎలక్షన్ లో ఈయనకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పిసిసి పదవి అనేది ఎవరికి వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
ఇక చెరువులో ఫామ్ హౌస్లు కట్టింది బీఆర్ఎస్ నేతలే. నాడు రేవంత్ డ్రోన్ తప్పితే కేసు పెట్టి ఇప్పుడు ఫ్రెండ్ ఫామ్ హౌస్ అంటావా? కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. నేను మీలా లీజుకు తీసుకున్నాను తప్పించుకోను. జన్వాడ ఫామ్ హౌస్ లీజు ఎంతో చెప్పాలని డిమాండ్. ఇక తన ఇల్లు బఫర్ జోన్ ఉంటే కూల్చేయాలని ఆర్డర్. గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషన్ కు ఆదేశిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో చాలా మంది కబ్జాలు చేశారు. ఆ కబ్జాలతో పాటు చాలా మంది ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆ కబ్జాలకు గురి అయిన స్థలాల్లో అన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ అయితే మొన్నటి దాకా జానవాడ శంకర్పల్లికి సంబంధించిన మండలంలో జానవాడకు సంబంధించిన ఫామ్ హౌస్ లో తనది కాదని కేటీఆర్ అనేది ప్రకటించడంతో ఈ రోజు కూడా ఒక కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది శ్రీనివాసరెడ్డి. ఇక నేపాల్ నదిలో పడ్డ బస్సు 27 మంది ఇండియన్స్ మృతి. ఇండియాకు చెందిన టూరిస్ట్ బస్సు నేపాల్లోని యార్సియాంగ్ నదిలో పడిపోయిన ఘటనలో 27 మంది మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులంతా ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ కు చెందిన వారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తల్లి తన ఆస్తిని నచ్చినోళ్లకు ఇవ్వచ్చు. స్వర్జిత ఆస్తిని పిల్లలు ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చే అధికారం తల్లికి ఉంటుంది. హైకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం. ఇక తల్లి స్వర్జిత ఆస్తిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరడానికి వీలు ఉండదని చెప్పడం జరిగింది హైకోర్టు. ఇక అనిల్ అంబానీపై సెబీ 5 ఏళ్ల బ్యాన్. అనిల్ అంబానీ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శాఖ ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ హోమ్ కు ఫైనాన్స్ నుంచి ఫండ్స్ అక్రమంగా మళ్లించడంతో 5 ఏళ్ల పాటు మార్కెట్ లో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది. నాకు శాఖల మీద శాఖలు గురి అవుతున్నారు అనిల్ అంబానీ. ఇక మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్. రాష్ట్ర అభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్. పనులు వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు. ఇక ప్రధానంగా అంశంగా పోర్ట్ సిటీ డెవలప్మెంట్. ఇక లిస్ట్ లో మూసీ రివర్ ఫ్రంట్, సాటిలైట్ టౌన్స్, RRR. ఇక పనులు స్వయంగా సమీక్షిస్తున్న రేవంత్. ఆన్లైన్ పోర్టల్లో పనుల వివరాలు అప్లోడ్. ప్రతి ఒక్క అధికారి నియమించే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బూస్ట్ ఇచ్చేలా హైదరాబాద్ పెట్టుబడులకు ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులు స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న తెలుసుకున్న ప్రాజెక్టులు స్పీడ్. ఇక పేరుతో సరివేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 19 ప్రాజెక్టులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఈ పనులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన లక్ష్యంలో నెరవేరేలా చూడాలని సంబంధించిన విభాగాలకు అధికారులతో సమావేశమయ్యారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఇంకోటి స్పష్టంగా చెప్పడం ఏంటంటే హైదరాబాద్నే కాకుండా చుట్టుపక్కల ఉన్న సిటీ కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుంటది. చుట్టుపక్కల సిటీ అంటే వికారాబాదు, తాండూర్, ఇక మెదక్, జహీరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, ఇలాంటి జగిత్యాల ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్మెంట్ అనేది అవ్వాలి. అప్పుడే వికేంద్రీకరణ అనేది జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఊరు డెవలప్మెంట్, ప్రతి మండల్ డెవలప్మెంట్, ప్రతి తాలూకా డెవలప్మెంట్ ఉంటే అప్పుడే రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. హైదరాబాద్ సిటీ చుట్టూనే డెవలప్మెంట్ ఉంటే అది ఒక కేంద్రీకృతం అనేది అయినట్టు మనకు తెలుస్తుంది. వికేంద్రీకరణ అనేది ఎప్పుడు జరగాలి? వికేంద్రీకరణ అంటే చుట్టుపక్కల అన్ని సిటీ జరగాలి, విలేజ్ లో కూడా జరగాలి, మండలాల్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలి, రోడ్లు వేయాలి. అప్పుడే వికేంద్రీకరణ అనేది ఉంటుంది. వికేంద్రీకరణ అనేది కంపల్సరీ మన రాజ్యాంగంలో కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. వికేంద్రీకరణ జరిగినప్పుడే మన దేశం అనేది బాగుపడుతుంది, మన దేశం అనేది డెవలప్మెంట్ ఉంటుంది, మన ఎకనామిక్ అనేది బూస్టింగ్ ఉంటుంది అన్నట్టు పేర్కొనడం జరిగింది. ఇక పోర్ వీడియో నుంచి పిల్లలను కాపాడాలి. అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి. ప్రభుత్వానికి కోరిన స్వచ్ఛంద సంస్థలు ఫోన్ సైట్ ను సర్కారే కట్టడి చేయాలి. ఇక స్మార్ట్ ఫోన్ లో కారణంగా లైంగిక దాడులు పెరిగినాయి. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో NGOలు ప్రతినిధులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా ఒక స్పష్టంగా ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు పిల్లలకు ఫోన్ ఇస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు, ఏ వీడియో చూస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు స్మార్ట్ ఫోన్ కాకుండా వారికి కొన్ని మార్కెట్లలో కొన్ని ట్యాబ్స్ అనేది దొరుకుతాయి. ట్యాబ్స్ అంటే కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఆ ట్యాబ్స్ సంబంధించిన పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ, గేమ్స్ కానీ, ఇలాంటి వీడియోస్ కానీ మాత్రమే ఉంటాయి, అవి ఉండవు. వేరే ఏదైతే మనకు పిల్లకు అనవసరంగా ఉంటాయో అవి అలాంటి విషయాలు అనేది ఉండవు. సో
దయచేసి మీరు మీ పిల్లలకు ట్యాబ్స్ అలాంటివి ఇప్పించండి, ఫోన్లు మాత్రం దూరంగా పెట్టండి అంటూ ఒక వార్త అనేది ఇక్కడ చూస్తుంది. ఇక హైదరాబాద్ ఈస్ట్ వైపు చూడండి. హైదరాబాద్ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు. ఐటీ హబ్లు ఏర్పాటుపై చర్చిస్తున్నాం. క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభం. ఇక పొంగకరణన్ కెన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇచ్చిన భూములెన్ని, వాటిలో వాడినవెన్ని, పడావు పెట్టిన భూములు బిల్డింగ్లు లెక్కలు తెస్తున్నాయి రాష్ట్ర సర్కార్. ఇండస్ట్రీ పాటు ఆఫీసుకు ఇచ్చిన జాగాలపై నజర్. ఇక హైదరాబాద్ తో పాటు జిల్లాలలోని వివరాలు సేకరణ. వినియోగించని ఆస్తుల యొక్క వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రము సమయం వృధా చేయవద్దు, రష్యా యుక్రెయిన్ ప్రధాని మోదీ పిలుపు. కూర్చొని మాట్లాడుకోవాలి హితపు. ఇక శాంతి యాత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటించారు. ఇక జెలెన్స్కీతో విస్తృత స్థాయి మోదీ చర్చలు. యుక్రెయిన్ ముగిసిన సుడిగాలి పర్యటన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక క్యూలోని జాతీయ విజయం వద్ద ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మోదీ గారు పదే అంటున్నారు, యుద్ధం అనేది పరిష్కారం కాదు, యుద్ధం అనేది పరిష్కారం కాదు, దానికి మార్గాలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడుకోండి, జనాలు చచ్చిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అన్నట్టు మోడీ ఎప్పటి నుంచో ఆయన ఒకటే వాదన చేస్తున్నారు. ఆయన రష్యా అనేది వినకపోవడం చాలా బాధాకరం. ఇక శాంతి వైపు ఉన్నాం, రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపు ఉందని జెలెన్స్కీతో మోదీ చెప్పారు. మేము ప్రారంభం నుంచి శాంతి పైన ఉన్నాము, యుద్ధానికి స్థానం లేని ఆ బుద్ధుడి నేల నుంచి వచ్చిన వాళ్ళం మేము. యువత్ ప్రపంచాన్ని శాంతి సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీ పట్టిన దేశం మాది అని మోదీ చెప్పారు. విదేశాల సర్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది ఉద్ఘాటించారు. భారత్ యువత్ గ్లోబల్ సౌత్ తరపున శాంతి సందేశంలో తాను క్యూకి వచ్చానట్టు పేర్కొనడం జరిగింది మోదీ. ఇక అచ్చంగా జిరాఫీలా, అకస్మాత్తుగా చూసే జిరాఫీలా కనిపిస్తున్న ఈ చిత్రము పెయింటింగ్ జంతువులను, బొమ్మలు, చెట్లు వైపు ట్రీ ఆర్ట్ పేరుతో పర్యావరణం పరిరక్షణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వీళ్ళు లైబ్రరీ పనిచేస్తున్న పర్యావరణ ప్రేమికులు వెంకన్న చెట్లను పరిరక్షించాలనే ఆలోచనతో యువ చేస్తున్న ట్రీ ఆర్ట్ పెయింటింగ్ వీక్షకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓయిలో లైబ్రరీ వద్ద ఓ చెట్టును వేసిన ఈ జిరాఫీ పెయింటింగ్ అందరూ ఆశ్చర్యపరుస్తుంది. ఇక విద్యార్థులు సందర్శకులు ట్రీ ఆర్ట్ చెట్టును చుట్టూ చేరి సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక పదవులకు కసరత్తు కొలక్కి 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడు పేరు ఖరారు. అట్లూరి లక్ష్మణ్, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ ఒకరికి ఛాన్స్. ఇక పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, బట్టి, ఉత్తమ్ సమాలోచనలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. పిసిసి నూతన అధ్యక్షుడు నియామకం. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణపై కసరత్తుకు కొలికి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీల పెద్దలతో సమావేశాలు జరిపింది. ఇక మధ్యాహ్నం అక్కడి నుంచి పిసిసి ఏఐసిసి ప్రధాన కార్యాలయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షిదాస్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంట పైగా సమావేశమై చర్చించారు. ఉమ్మడి సమావేశంతో పాటు పార్టీ పెద్దలు ఇక 4 రాష్ట్ర నాయకులు 3తో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఇక విస్తృత చర్చలు జరిగిన తుది నిర్ణయాన్ని రాలేదని తెలిసింది. పిసిసి అధ్యక్షుడు క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలనే అభిప్రాయాన్ని వచ్చినట్లు సమాచారం. అనంతరం రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్ ఖర్గేలతో 3 నాయకులు వేర్వేరు భేటీలు అయ్యారు. ఇక పిసిసి అధ్యక్షుడు పదవిని నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గంలో విస్తరణకు సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుంది. సమాచారం 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడు ఎంపిక, వెంటనే మంత్రి పదవుల పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తుంది.
జూలై నెలలో ఈ పదవులు కసరత్తు జరిగిన ఆషాఢ మాసం కారణంగా ఆగింది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ 7న కొలువుదీరిన మంత్రివర్గంలో 12 మందికి పదవులు ఇవ్వగా మరో 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పిసిసి పదవి అధ్యక్ష రేసులో ఆ 3 పేర్లు కూడా వినిపిస్తుంది. తర్వాత ఇక ఏదైతే మినిస్టర్ కి సంబంధించిన కొన్ని పదవులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ పదవులు కూడా మనకు ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉంది. ఇక మనకు హోంశాఖ అనేది ఒకటి పెండింగ్ లో ఉంది. ఇక విద్యాశాఖ అనేది కీలక 2 పదవులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఆ పదవులు కూడా తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది తెలంగాణ సర్కార్. ఇక టీ ఫైబర్ కు రూపాయలు 779 కోట్లు వడ్డీ లేని రుణం ఇవ్వండి, స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి, కేంద్ర మంత్రులకు సీఎం రెడ్డి వినతులు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వేగంగా ప్రగతి పరుగు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ 19 ప్రాజెక్టులు ప్రతి ఒక్క దృష్టి సీఎం చొరవతో శ్రీకారం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నిల్వ చేసిన వారి పంట పండుతోంది, డిమాండ్ పెరగడంతో అధిక ధరలు, వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులు మద్దతు కన్నా అధికం అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక కొన్ని రేట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట తదితర ప్రధాన మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులను ప్రస్తుతం అభిస్తున్న ధరలు అన్నట్టు ఒక ధరలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేరుశనగ 5,800, ఇక పసుపు 12,225, ఇక మిర్చి 18,000, కందులు 11,000, పత్తి 9,000, ఇక జొన్న అంటే 2,640 రూపాయలు, వరి 2,500 ఉన్నట్టు ఒక 500 అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం ఇక్కడ రూపాయలు 12 నుంచి 15 తీసుకొని అక్కడ రూపాయలు 25కు విక్రయం, నిత్యం 1000 క్వింటళ్లు తరలిస్తున్నది దళారులు. మహారాష్ట్రలో బియ్యం సేకరణ ప్రత్యేకంగా దుకాణాలు. కుమరంభీం జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ప్రోట్సా గ్రామంలో పీడిఎస్ బియ్యం కొనుగోలు చేసే దుకాణం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది వాస్తవం. ఆ బియ్యం అనేది ఎటు తరలిపోతుందో తెలంగాణ గవర్నమెంట్ కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరు తినట్లేదు రేషన్ బియ్యం. ఇక జనవరి నుంచి సన్న బియ్యం అనేది ఇస్తానన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నదిలోకి తీసుకెళ్లిన బస్సు నేపాల్లో 27 మంది మృతి, భారతీయులు దుర్మరణం. అక్రమ నిర్మాణాలు కుళ్ళుతాయని హైడ్రాపై బురద. ఒక ఇటుక FTL లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి, కేటీఆర్, హరీష్ రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ అనేది విసిరడం జరిగింది. ఇక పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు, బఫర్ జోన్ లోని చెరువులు ఎలాకు పుడ్చాలో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనేది సవాల్ అనేది చెప్పడం జరిగింది. ఇక బీటెక్ సీట్లకు స్పాట్, సిఎస్ కి సంబంధించిన సీట్లు మిగిలే యాజమాన్యం వ్యూహం. ఇక స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక, ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్త అనేది చూసినాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching my viewers. 50 subscribers completed. Thank you so much.